నెలకోసారి కింది స్థాయి వరకు ఉద్యోగులతో మాట్లాడాలని, అప్పుడే సమస్యలు తెలుస్తాయన్నారు మంత్రి నారాయణ. పురపాలక శాఖలో అమల్లో ఉన్న పథకాలు, ఇంజనీరింగ్ ప్రాజెక్టులపై జరిగిన వర్క్షాప్కు ఆయన హాజరయ్యారు. 2019 ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులను గత ప్రభుత్వం వదిలేసిందని మండిపడ్డారు నారాయణ. 2019 ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించారు. దేనికి శాంక్షన్ చేయించారంటే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇంటికి ఇవ్వాలని. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాన్ని చేయకుండా ఆపేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్చువల్గా రివైజ్ చేయించారు. కేంద్రంతో మాట్లాడి దాన్ని టెండర్లు పిలిచేసాము. వర్క్ కూడా గ్రౌండ్ అయింది. దాని మీద ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయనే దానికోసం ఈరోజు వర్క్షాప్ పెట్టారు. ఈ మున్సిపల్ శాఖలో ఏదైతే సెంట్రల్ అసిస్టెంట్స్తో కానీ, స్టేట్ కానీ, 15th ఫైనాన్స్తో కానీ, యుఎల్బిఎల్ షేర్తో కానీ జరిగేది 21,400 కోట్లు జరుగుతుంది. ఇవన్నీ కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే ఉద్దేశంతో